హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు నేను బయట ఉన్నాను, శ్రీశైలం క్షేత్రంలో ఉన్నాను. ఇప్పుడే దర్శనం నుంచి వచ్చాము. సో ఇమీడియట్గా వీడియో చేస్తున్నాను. కాస్త ఒక గంట లేట్ అవ్వచ్చు, ఏమనుకోవద్దు. మెయిన్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో అయితే వైకాపా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడు కదా, ఆయన హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో అత్యంత విలువైన భూమి 9 ఎకరాల 28 గుంటల భూమిని ఆక్రమణకు ప్రయత్నించారంట. ఆ భూమి క్రమబద్ధీకరించినట్టుగా నకిలీ జీవోలు సృష్టించారంట. నకిలీ జీవోలు ఎడిట్ చేయించి సృష్టించి దాన్ని రిలీజ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారంట, ప్రమోట్ చేశారంట. అలా ప్రమోట్ చేయడంతో ఇక్కడ విలువైన భూమి తక్కువ రేటుకు వస్తుందని చెప్పి చాలామంది దాన్ని కొంటారు కదా. అంటే భూమి అక్కడ ఖాళీగా ఉన్న భూమి ఏదో, సో దానికి నకిలీ జీవోలు సృష్టించి క్రమబద్ధీకరించినట్టుగా నమ్మించి దాన్ని అమ్మాలని చూశారు. మొత్తం ఆ భూమి విలువ 1000 కోట్లు. 9 ఎకరాలంటే హైదరాబాద్లో రాయదుర్గం ప్రాంతంలో ఎకరా 100 కోట్లు ఉంటుంది కదా. 1000 కోట్ల విలువైన భూమిని కొట్టేయాలని ఈయన ప్లాన్ చేశాడు. చూసారా, అసలు మామూలుడు కాదండి. మంచి చేశాడు, మళ్ళీ వస్తాడు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న స్లోగన్. కానీ సర్కారునే ముంచే పని చేసి అడ్డంగా దొరికిపోయాడు ఆయన. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన హైదరాబాద్ శివార్లలోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు చేసిన ఘరానా భూదందా వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు పన్నిన కుట్ర బహిర్గతమైంది. గతంలో కోకాపేట నియోపోలిస్లో ఎకరా 100 కోట్లకు అమ్ముడుపోగా అక్కడ కాస్త దగ్గరలో సర్వే నెంబర్ 18లో ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించారు అనే పేరుతో నకిలీ జీవోలు సృష్టించి అమ్మాలని చూశాడు ఈయన. ఎంత దారుణం అండి, ఎంత మోసం. ఇదిగోండి 1000 కోట్ల భూమికి బొల్లా స్కెచ్. నకిలీ జీవోలు సృష్టించి హైదరాబాద్లో భూదందాక యత్నం. ఛేదించిన టీ పోలీసులు. పరారీలో వినుకొండ వైసీపీ నేత. 35 కోట్లకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు డీల్. ఒప్పందంలో భాగంగా 4 కోట్లు బదిలీ చేసినట్టు ఆధారాలు. గండిపేట భూమి రెగ్యులరైజ్ అయినట్టు 5 నకిలీ జీవోలు. స్థానికంగా నమ్మకం కోసం సోషల్ మీడియాలో ప్రచారం. గండిపేట తహసీల్దార్ ఫిర్యాదుతో కదిలిన డొంక. క్రమబద్ధీకరణ జీవోల్లో ఉన్నవారి ఇళ్లలో సోదాలు. మాజీ ఎమ్మెల్యేతో డీల్ కుదుర్చుకున్నట్టు వెల్లడి. అసలు సూత్రధారి ఆయనే అనేందుకు ఆధారాలు. బ్రహ్మనాయుడు మరో 3 పరారీలో. ఇదే సంగతి. మేబీ ఆయన ఇది ఎల్లో మీడియా కుట్ర, కమ్మ మీడియా కుట్ర అని అంటే అనొచ్చుగాక. కానీ తెలంగాణ పోలీసులు కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో. పాయింట్ నెంబర్ 1. అండ్ ఆయన నకిలీ జీవోలు సృష్టించాడు అనడానికి ఆధారాలు దొరికాయి. అండ్ ఎవరెవరి పేరు మీద అయితే జీవోలు వచ్చాయో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి సోదాలు చేస్తే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తనిఖీ చేస్తే వాళ్ళ అకౌంట్ నుంచి బ్రహ్మనాయుడికి అమౌంట్కి బదిలీ అయినట్టు కనిపించింది. సో ఈ ఆధారాలన్నీ స్పష్టంగా దొరికాయి కాబట్టి ఆధారాలతో సహా దొరికిపోయాడు ఈయన. కాబట్టి ఇప్పుడు పరారయ్యాడు. ఆయన కోసం పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఇది చాలా పెద్ద వార్త. అలాగే ఈనాడులో మరో వార్త ఇచ్చారు. మద్యం లంచాల సొమ్ముతో వైకాపా ముఠా విలాసాలంటండి. చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగారంట. 5 స్టార్ హోటల్లో జల్సాలంట. పబ్బులు క్లబ్బుల్లో చిందులంట. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులకు యత్నాలు. లంచాల సొమ్ము భద్రపరిచిన డెన్లలో పెట్టెల కొద్దీ కరెన్సీ కట్టలు. కట్టా ప్రణోయ్ ప్రకాష్ ఫారెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి. న్యాయస్థానానికి సమగ్ర నివేదిక అందజేసిన సిట్. సో మద్యం కుంభకోణంలో కోట్లు కొట్టేశారు. ఏం చేసుకుంటారు? షార్ట్ కట్లో 1000 కోట్లు 100 కోట్లు వచ్చి పడ్డాయి. సో దాన్ని ఏం చేస్తారు? జల్సాల కోసం, విలాసాల కోసం ఖరీదైన హోటళ్ళు, లగ్జరీ హోటళ్ళు, 7 స్టార్ హోటళ్ళు, చార్టెడ్ ఫ్లైట్లు, అమ్మాయిలు, మందు, ప్రీమియం బ్రాండ్లు అవన్నీ ఉంటాయి కదా. సో అదే జల్సాల్లో ఉన్నారంట. మద్యం కుంభకోణంలో 1000 కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠ ఆ లంచాల సొత్తుతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. చార్టెడ్ విమానాల్లో తిరుగుతూ, 5 స్టార్ హోటల్లో గడుపుతూ జల్సాలు చేసింది. పబ్బులు క్లబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసింది. మద్యం లంచాల డబ్బుతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించింది. దానికోసం ఆయా దేశాలకు చుట్టేసింది. వైకాపా ముఠా విలాసాలు, దర్జాలు, రాజభోగాలు, లంచాల సొమ్ము భద్రపరిచిన కేంద్రాలు, వాటిలోని కట్టల కొద్ది కరెన్సీ నోట్లు ఫారెన్సిక్ నివేదికలు సాక్షిగా బయటపడ్డాయి. లంచాల సొమ్ము భద్రపరిచేందుకు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న డెన్కు నిర్వాహకుగా సొత్తును గత సార్వత్రిక ఎన్నికల్లో పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు చేర్చడంలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన నిందితుడు కట్టా ప్రణోయ్ ప్రకాష్ ఫోన్లను సిట్ అధికారులు ఫారెన్సిక్ ప్రయోగశాలకు పంపించి విశ్లేషించగా చిత్రాలు అండ్ వీడియోలతో సహా ఆధారాలు బయటకు వచ్చాయంట.
ఈ బ్యాచ్ అందరూ కూడా జల్సాలు చేశారని. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. దుబాయ్లో డీల్స్, ఆఫ్రికాలో పెట్టుబడులు, దేశం దాటిన లిక్కర్ స్కామ్ సొమ్ము, గ్యాంగ్లో ప్రణోయ్ ప్రకాష్ గుట్టు బయటకి, డిస్టిలరీస్ నుంచి వసూళ్లు, గుట్టలుగా నిల్వలు, తాడేపల్లిలోనూ డెన్, వైసీపీ అభ్యర్థులకు పంపిణీ, చెవిరెడ్డితో విదేశీ ట్రిప్పులు, కసిరెడ్డితో కలిసి విలాసాలు, చార్టెడ్ ఫ్లైట్లో ప్రయాణం, ఖరీదైన హోటళ్లలో బస, డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా వివరాలు వెలికితేత, ఆధారాలు ఫోటోలతో సహా కోర్టులో సిట్ పిటిషన్. ఇదిగోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో ప్రణోయ్ ప్రకాష్ విదేశాల్లో అనమాట. సో ఈ రెండు అంశాలు కూడా రెండు పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు కామన్గా. ఇక ఇతర అంశాలు చూసుకుంటే కాలుష్యరహిత పుష్కరాలే లక్ష్యం, గోదావరి సమీపంలో 262 పంచాయతీలకు మురుగు రహితంగా తీర్చిదిద్దాలి, మున్సిపాలిటీల్లో శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలపై అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. గోదావరి పుష్కరాల్లో భాగంగా 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు ఉన్నాయి, కరెక్ట్గా 1 ఇయర్ ఉంది. సో వచ్చే ఏడాది జూలై నుంచి అనుకుంటున్నారు, అంటే మేబీ ఇంకొక 13 నెలలు ఉందనుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ సివిల్ వర్క్స్ కోసం, ఘాట్ల నిర్మాణం కోసం, మెట్ల నిర్మాణం కోసం, డెవలప్మెంట్ కోసం నిధులు రెడీ చేస్తున్నారు. ఈలోగా గోదావరిలో కాలుష్యం తగ్గించడానికి పవన్ కళ్యాణ్ గారు వరుసగా రివ్యూలు చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నమాట. అలాగే 22,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్, 9,500 మెగావాట్ల పూలింగ్ స్టేషన్లు, విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష. సో ఇదే అంశం ఇక్కడ కూడా చూడొచ్చు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్, గ్రిడ్తో 18 మెగావాట్ల అనుసంధానం కోసం 22,000 కోట్లతో ప్రతిపాదనలు. ఆ కారిడార్తో విద్యుత్ నెట్వర్క్ బలోపేతం, 2,261 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, విద్యుత్ శాఖ సమీక్షలో అధికారుల నివేదిక, సూర్యఘర్లో ఫస్ట్ రావాలని సీఎం దిశానిర్దేశం. సో గ్రీన్ ఎనర్జీలో 22,000 కోట్ల పెట్టుబడులు అంట, ఇది ఒకటి బాగుంది, మంచి అంశం. ఇక నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2లో ఆర్ఆర్ చిత్తుగా ఓడిపోయింది. చాలా సునాయాసంగా గుజరాత్ టైటాన్స్ గెలిచింది. సో ఆదివారం ఫైనల్ జరగబోతోంది ఆర్సీబీకి అండ్ గుజరాత్కి. ఎవరు గెలవబోతున్నారో కప్పు మీరైతే ఎవరు అనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకో ఆర్సీబీ గుజరాత్ రెండూ కూడా సమంగా కనిపిస్తున్నప్పటికీ నాకు ఎందుకో గుజరాత్ వైపు కనిపిస్తోంది. కారణాలు ఉన్నాయి, వేరే ఉన్నాయి, చెప్తాను. సో గుజరాత్ గెలుస్తుందేమో ఈసారి కప్పు అనిపిస్తోంది. మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. మేబీ ఐఎమ్ రాంగ్, నేను తప్పు చెప్తే చెప్పుండొచ్చు, నా గెస్ రాంగ్ అవ్వచ్చు. జస్ట్ గెస్ చేస్తాను గుజరాత్ గెలుస్తుందేమోనని. దానికి ఒక చిన్న లాజికల్ రీజన్ ఉంది. సరే అది పక్కన పెడితే డీకే శివకుమార్ ఎన్నిక లాంఛనమే. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికవడం లాంఛనమే. సిద్ధరామయ్య రాజీనామా చేశారు, గవర్నర్కి మద్దతు చూపించారు. సో కొత్త మంత్రివర్గం అండ్ తన టీంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రెడీ అవుతున్నారన్నమాట ప్రమాణ స్వీకారం చేయడానికి. గాలి వాన విలయం, స్తంభాలు కూలి తీగలు తెగపడి ఆగిన విద్యుత్ సరఫరా. పలు జిల్లాల్లో గురువారం రాత్రి అంధకారం, వేరువేరు ప్రాంతాల్లో 5 మృతి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం. సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు, వారిపై 0 FIR విధానం తేవాలి. పోలీసు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. సో రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళ మీద అంటే మళ్ళీ సైబర్ నేరాలు చేయాలంటే భయపడేలాగా 0 FIR విధానం తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకొని అండ్ ఆ నేరాల ఇన్వెస్టిగేషన్కి కూడా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం గారు చెప్పారంట. 6 అంచెల భద్రతా వ్యవస్థ అంట. సైబర్ నేరాల అడ్డుకట్టకు 6 పిల్లర్ రెస్పాన్స్ టీంతో కూడిన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారంట. సైబర్ వార్ రూమ్ ఒకటి, 1930 కాల్ సెంటర్ ఒకటి, డాష్ బోర్డు, టెక్నాలజీ అండ్ ఏఐ, కెపాసిటీ బిల్డింగు, 3 టైర్ ఆర్కిటెక్చర్, ప్రజా చైతన్యం వంటి కార్యక్రమాలు చేపడతారంట 6 దశల్లో. ఇక బొల్లా బ్రహ్మనాయుడు భూదందా ఇచ్చారు. తర్వాత 204 మండలాలకు సిఐఎఫ్ కింద 50 కోట్లు జమ. 120 ఏళ్ళ రెవెన్యూ సమస్యకు పరిష్కారం. మంత్రి అనగాని సత్యప్రసాద్ 120 ఏళ్ళ రెవెన్యూ సమస్యను పరిష్కరించారంటుండోయ్. మీ పేరిట కేఎన్ఆర్ ఆస్తులు ఎందుకు కొన్నారు? ఆయన మీకు ఎప్పటి నుంచి ఎలా తెలుసు? కేఎన్ఆర్ బినామీ వైకాపా అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ 8 గంటల పాటు కొనసాగిన విచారణ బ్యాంకు లావాదేవీల వివరాలతో మళ్ళీ రావాలని ఆదేశం.
అండ్ కేఎన్ఆర్ ఆడిటర్లకు కూడా నోటీసులు ఇచ్చారంట. ఇక నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఎన్ఓసి తీసుకోవాలా? ఫోన్లో ఏఐని అడిగి మద్యం కుంభకోణం నిందితుడు ప్రణయ్ ప్రకాష్. కాఠ్మాండు నుంచి దుబాయ్కి విమాన టికెట్. సిట్ కళ్ళుగప్పి పారిపోయేందుకు ఏర్పాట్లు. ఛార్జ్షీట్లో వెల్లడించిన సిట్. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన 1,000 కోట్ల మద్యం కుంభకోణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రణయ్ ప్రకాష్ A52 దర్యాప్తు అధికారులకు దొరకకుండా నేపాల్కు, అక్కడి నుంచి దుబాయ్కి పారిపోయేందుకు అప్పట్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సిట్ తెలిపింది. నేను భారతీయుడిని, నాకు దుబాయ్ రెసిడెన్స్ వీసా ఉంది, నేపాల్ నుంచి దుబాయ్ వెళ్ళేందుకు నేను ఎన్ఓసి తీసుకోవాలా అని అతను ఫోన్లో ఏఐని అడిగారు. గూగుల్లో ఏమడిగినా, ఏఐని ఏమడిగినా అదంతా డేటా సేవ్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైనా పోలీసులకు దొరికి వేరే కేసులో దొరికి కర్మగాలిన పోలీసులు అవన్నీ ఎతికినప్పుడు మన జాతకాలు మొత్తం వచ్చేస్తాయి. దానిలో పారదర్శకంగా క్రీడా కోటా పోస్టులు భర్తీ చేసాం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం. సో డిఎస్సి 2025లో క్రీడా కోటా నియామకాలు పారదర్శకంగా బహుళ స్థాయి ధృవీకరణ తర్వాతే చేపట్టామని తప్పుడు ప్రచారం చేయొద్దని శాప్ హెచ్చరించింది. ఇంకా అమరావతిలో నిఫ్ట్ను ఏర్పాటు చేయండి. ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్కు ప్రోత్సాహం కల్పించాలి. కేంద్ర జౌళి శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు. రాజధాని అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీనికి 290 కోట్లు విడుదల చేయాలని, నిఫ్ట్ ఏర్పాటుకి ఇప్పటికే అమరావతిలో 10 ఎకరాలు కేటాయించామని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బాగుంది. ఇక లైంగిక దోపిడీ బాధితుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. లైంగిక దోపిడీ బాధితుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. మానవ అక్రమ రవాణా కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. ఇక బాలీవుడ్ సంస్థలంట అమరావతిలో భూములు కోరాయంటండి. డిపిఆర్ ఆ సంస్థల ఫైనాన్షియల్ షీట్లు కావాలని సూచించాం. అవరోధాలు లేకుండా అమరావతి నిర్మాణ పనులు. పురపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. రాజధానికి సంబంధించి ఒక్కొక్క విషయాన్ని జరిగినా జరగకపోయినా ఉత్తుత్తు లీకులు ఇవ్వడానికి మీడియాలో ఈయన పేరు ఏదో ఒకటి ఉండాలని మన అమరావతి శాఖ మంత్రి నారాయణ గారు వారానికి 2-3 కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. దానిలో భాగంగా అమరావతిలో బాలీవుడ్ సంస్థలంట భూములు కోరాయంట. ముందు టాలీవుడ్ సంస్థలు భూములు కోరనివ్వండి, ముందు టాలీవుడ్ని తీసుకురండి, ఆ తర్వాత బాలీవుడ్ని తీసుకురావచ్చు. అమరావతి నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాలీవుడ్ రాకుండా అమరావతి నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలీవుడ్ ఎందుకు మనకి? ఇప్పుడు బాలీవుడ్నే టాలీవుడ్ బీట్ చేసింది బడ్జెట్లోను కలెక్షన్లోను. ఫస్ట్ టాలీవుడ్ తీసుకురండి ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి. ఇక ఆటో డ్రైవర్లతో గ్రూప్ 1 జవాబు పత్రాలని దిద్దించిన జగన్. 169 మంది అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. జగన్ హయాంలో కడప జడ్పీలో కారుణ్య నియామకాల పేరిట వైకాపా నేతల దందా. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు డిఎస్సి పోస్టులు అమ్ముకున్న జగన్ మేనమామ తెదప ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ధ్వజం. ఏడాది తర్వాత మెగా డిఎస్సీలో అక్రమాలు కనిపించాయా అని మండిపాటు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగిపోయాయి అని చెప్పి వరుసగా ఒక 4-5 రోజుల నుంచి విపరీతంగా గొడవ చేస్తున్న వైసీపీకి నిన్న టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు వైసీపీ హయాంలో గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అక్రమాలు ఇవి. సో ఆటో డ్రైవర్ల చేత హాయ్లాండ్లో పట్టుకొని వాళ్ళందరి చేత పేపర్లు మూల్యాంకనం చేయించి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. సో వాళ్ళు తప్పు చేశారని అందరూ తప్పు చేశారని అనుకుంటారు. ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు, ఏడాది తర్వాత బుర్ర జల్లుతున్నారు అని చెప్పి ఈయన కౌంటర్ ఇచ్చారు. ఇక జగన్ పిఏ అంటే పర్సంటేజ్ అసిస్టెంట్. ఇక్కడ మీకు వింత విషయం ఏంటంటే సాక్షి కానీ వైసీపీ కానీ ఎంత చూడండి, అసలు కేఎన్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ. ఆ విషయం వైసీపీలో కార్యకర్త మొదలుకొని ఉన్నత స్థాయి నాయకుడి వరకు అందరికీ తెలుసు. కానీ నిన్న సాక్షిలో అతన్ని జగన్ పిఏ అని రాయలా, వైసీపీ మీడియా అసిస్టెంట్ ఏదో రాశారు. అంటే ఆ మరక జగన్కి ఎక్కడ అంటిపోద్దో అని అతన్ని తప్పించేసి జగన్కి ఇతనికి సంబంధం లేదనేటట్టు రాశారు. కొన్నాళ్ళు అసలు వైసీపీకి సంబంధం లేదు అంటారేమో, ఎవడో కడపకు చెందిన కేఎన్ఆర్ అని రాస్తారేమో కొన్నాళ్ళు అయ్యాక సాక్షిలో. అంటే తప్పు చేసినోడు మా దగ్గర ఉండడు అని ఇలా సొంత మనుషులను కూడా వదులుకునే టైపు. ఈ ఏడాది కృష్ణా వరదతో వెలుగొండ నీళ్లు ఇస్తాం. సో ఈ ఏడాది అంట కృష్ణా వరద నీటితో వెలుగొండ నుంచి నీళ్ళు ఇస్తారంటండి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయణ. డయాఫ్రమ్ వాల్ డాక్యుమెంట్లన్నీ పంపాలి విదేశీ నిపుణుడు హెన్స్బర్గర్.
మార్కెట్ ధరలపై నిరంతర సమీక్ష. ఓకే. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం. తక్కువ బరువున్న పిల్లలు 23.2% మంది, అధిక బరువున్నవారు 1.5% మంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6 నివేదిక వెల్లడి. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, పోషకాహార సమస్యలు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, అసలు సరైన ఎత్తే లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఈ సమస్యలన్నీ కూడా 5 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఉన్నాయంటండి. పాపం పోషకాహారం కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్న అంగన్వాడీల పేరిట గత కొన్ని సంవత్సరాల నుంచి లాభం ఉండట్లా. పోషకాహార లోపం సమస్య తీరట్లా. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ అవ్వాల్సిందే. అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టేసింది సుప్రీంకోర్టు. టెట్ అర్హత గడువు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పొడిగింపు. పాపం ఉపాధ్యాయులు అయిన తర్వాత కూడా వాళ్ళకి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడం అంటే వాళ్ళలో అసలు టాలెంట్ ఎంత ఉంది, వాళ్ళు ఏమైనా సమర్థత ఎంతవరకు ఉంది అనేది నిర్ణయించడానికి టెట్ పరీక్ష ఉపాధ్యాయులంతా కూడా, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ అవ్వాల్సిందే అని మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. తెలంగాణ, ఏపీ ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని. సో ఇవి ఈనాడు పక్కన పెట్టేద్దాం. సాక్షి చూసుకుంటే ఈ మెగా డిఎస్సి మీదే ఇచ్చారండి గట్టిగా. చేతికి వచ్చి చేజారిన పోస్టు, సారు తారుమారు. మెగా డిఎస్సి 2025లో తవ్వే కొద్దీ లేలలేనో ఉద్యోగాలు అంటూ ఊరించి అమ్ముకున్న బాబు సర్కారు అని ఈరోజు మాత్రం పెద్ద వార్త రాశారండి, కొన్ని ఉదాహరణలతో సహా. ఈయన జిల్లా టాపర్ అయినా జాబ్ రాలేదంట. ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్న 6 నెలలుగా ప్రభుత్వం స్పందించడం లేదు. సో ఇటువంటి బాధితులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎంత పెద్ద డిఎస్సి ప్రక్రియ చేపట్టినా సరే ఇటువంటి బాధితులు కొంతమంది ఉంటారు. సో అటువంటి బాధితులను ఏరుకొని ఏరి వాళ్ళతో ఇప్పుడు ఉదాహరణలు తీసుకొని రాస్తున్నారు. ఇంకో ఉదాహరణ చూస్తే చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లికి చెందిన ఏకాంబరం బీసీడీ డిఎస్సిలో సోషల్ స్టడీస్ విభాగంలో 125వ ర్యాంకు. జిల్లాలో బీసీడీ కేటగిరీలో 7 పోస్టులు ఉండగా ఆయన 6వ అభ్యర్థి. ఆగస్టు 28న సర్టిఫికేట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ అందింది. అన్ని పత్రాలు పరిశీలించి అధికారులు ధృవీకరించారు. కానీ సెలక్షన్ లిస్టులో అతని పేరు లేదు. అంతకు ముందు పెట్టిన రిజెక్టెడ్ లిస్టులోనూ ఏకాంబరం పేరు లేదు. ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకోండి అని డిఈఓ సమాధానం ఇచ్చారంట. ఇక చిత్తూరు జిల్లా యాదమరికి చెందిన విజయలక్ష్మి ఓసీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 647 ర్యాంక్ వచ్చింది. ఆగస్టు 29న సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రావాలని ఆమెకు కాల్ లెటర్ పంపారు. వెరిఫికేషన్ కూడా పూర్తయింది కానీ ఫైనల్ ఎంపికలో పేరు లేదంట. ఇలా కొంతమంది ఉదాహరణలు తీసుకొని రాశారు. చేతికి వచ్చిన ఉద్యోగం పోయింది అని చెప్పి. సో మొత్తానికి మెగా డిఎస్సి విషయంలో ఒక పెద్ద గొడవ చేయాలని వైసీపీ వాళ్ళు అయితే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అది సెన్సిటివ్ ఇష్యూ, లక్షలాది మందికి సంబంధించిన ఇష్యూ. వీళ్ళు రాసే కొద్దీ నమ్ముతారనమాట. గోబెల్స్ ప్రచారం అంటే తెలుసు కదా, చెప్పిందే చెప్తే అరే నిజమేనేమో, వీళ్ళు ఇన్నిసార్లు చెప్తున్నారంటే నిజం లేకపోతే వీళ్ళు చెప్పరు కదా అని జనం అనుకుంటారు. అలా జనం కాంప్రమైజ్ అయ్యే వరకు, కన్విన్స్ అయ్యే వరకు వీళ్ళ ప్రచారం చేస్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు, కోడిగుడ్డు మీద ఏకలు పీకుతూనే ఉంటారు, కొండకు వెంట్రుకలు వేస్తూనే ఉంటారు. అదిగో చివరికి సిబిఐతో విచారించాలంట ఈ మెగా డిఎస్సిని జరిగిన ఏడాది తర్వాత. సో ఇది ఇచ్చారు ప్రధానంగా. తర్వాత రిజర్వ్ తీర్పులకు 3 నెలలే గడువు, బెయిల్ ఉత్తర్వులు మరుసటి రోజు కల్లా వెలువరించాలి, ఆలస్యమైతే మరో ధర్మాసనానికి కేసులు బదిలీ చేయొచ్చు. ఇది సుప్రీంకోర్టు నుంచి అన్నిటికి వచ్చింది. అలాగే గాది వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. బాపట్ల జిల్లాకు చెందిన ముఖ్య నేత, మంత్రిగా కూడా పనిచేశారు. వారి కుమారుడు మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం పరుచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో గాది వెంకటరెడ్డి గారు నిన్న కన్నుమూశారు అనారోగ్యంతో. ఇక జూన్లోనూ వడగాడ్పులే ఉంటాయంట. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఇక ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ పాలనలో పెద్దపేట వేశారు, పెద్దపేటలో చిన్నపేటలో. ఇక ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ చెప్పుకున్నాము. జగన్ మీడియాకి ఎంత కష్టమో, అరాచక శక్తులను వెనకేసుకు రాలేక ప్రయాస. బాలాజీ గోవిందప్ప నుంచి కేఎన్ఆర్ వరకు. భారతీ సిమెంట్స్లో గోవిందప్ప శాశ్వత డైరెక్టర్. మద్యం కేసులో అరెస్ట్ కాగానే కాదంటూ కథలు. జగన్కు కేఎన్ఆర్ వ్యక్తిగత సహాయకుడు. 100 కోట్ల అక్రమాలు బయటపడగానే తూచు, పిఏ కాదు పొలిటికల్ అసిస్టెంట్ అంట. రోత మీడియా రాతలతో నవ్వుకుంటున్న జనం. అదే
పాపం అతను జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ అసిస్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లు అన్ని షెడ్యూల్స్ అన్నీ ఆయనే చూస్తాడు. ఆయన అరెస్ట్ అయిన వెంటనే వైసీపీకి పొలిటికల్ అసిస్టెంట్ అని చెప్పి పేరు మార్చేశారు. ఇక వేశ్య వృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు, స్వచ్ఛందంగా ఉంటే అక్రమ రవాణా ఇతర కేసులు పెట్టొద్దు, సమ్మతి ఉంటే ట్రాఫికింగ్ కాదు, బలవంతంగా చేయిస్తుంటే సమ్మతి చెల్లదు. ట్రాఫికింగ్ బిల్పై సుప్రీంకోర్టు తీర్పు. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో 66% సెజేరియన్లో ఉన్నాయంట, అది నిజమే. ఏపీలో ఇంటర్నెట్ వాడే మహిళలు 63%, 32% మంది మహిళలకు ఇల్లు భూములు, కుటుంబ నిర్ణయాల్లో మహిళలు 84% అంట. మద్యం సేవిస్తున్న పురుషులు 23%. అంటే ఈ కుటుంబ ఆరోగ్య సర్వే జరుగుతున్నప్పుడు ఎవరైనా మీరు మందు తాగుతారంటే చాలామంది లేదండి అలవాటు లేదండి అంటారు కదా. అందుకే మద్యం తాగుతున్న పురుషులు 23% అని వచ్చింది. దాదాపుగా 93% మంది తాగుతారు, కానీ ఎవరు నిజం చెప్పరు కదా. సో ఇవ్వండి, ఇంకా సింపుల్గా చెప్పాను, ముగిచ్చేద్దాం. ఆ దేవాలయంలో కదా ఎక్కువసేపు చేయకూడదు. సో 3 పత్రికల విశ్లేషణ అయితే ఇది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.